అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ హెల్తీగా చిటికలో తయారైపోయి గోధుమ రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ గోధుమ రవ్వని ఇలా నేతిలో కమ్మగా వేగిపోయేలాగా సన్న మంట మీద వేయించుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి నేను కోకో షుగర్ యాడ్ చేస్తున్నాను. సో నార్మల్ షుగర్ కానీ బెల్లం కానీ నేను యాడ్ చేయట్లేదు. సో ఎందుకంటే హెల్త్ విషయంగా నేను ఆ రెండు యాడ్ చేయట్లేదండి. కోకో షుగర్ చాలా మంచిదని, కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా ఇది చాలా బాగుంటుంది అండ్ మంచిది కూడా. సో అందుకు నేను యాడ్ చేస్తున్నాను. కంప్లీట్లీ మీకు ఇదే ఆప్షనల్ అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక పైకి ఇది చూడడానికి గ్రానల్స్ లాగా ఉన్న తర్వాత బాగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది కూడా జస్ట్ 1 to 2 పించెస్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను, ఎక్కువ యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా. సో ఇది వచ్చి బేకింగ్ పౌడర్, ఇది కూడా అంతే, జస్ట్ 1 పించ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే నేను ఎగ్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వాడుతున్నాను, జస్ట్ స్మూత్నెస్ కోసం మాత్రమే. నెక్స్ట్ ఇందులోకి నేను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక హనీ రోస్టెడ్ నట్ మిక్స్ అని నా దగ్గర ఇది అమెరికా నుంచి మా బావగారు తెచ్చారనమాట. సో ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో ఉంటాయన్నమాట, బాగా రోస్ట్ చేసేసి. సో నాకు నెక్స్ట్ మళ్ళీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకు నేను ఇది వాడుతున్నాను అనమాట. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు మీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అదే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 నుంచి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చి కుండ పెరుగు వాడుతున్నాను. ఇది కూడా ఒక 1.5 కప్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా జస్ట్ ఫర్మెంట్ అండ్ స్మూత్నెస్ కోసమే నేను వాడుతున్నాను. చాలా బాగుంటుంది పెరుగు వేస్తే కూడా. అదర్వైజ్ పెరుగు నచ్చిన వాళ్ళు పాలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి ఫ్రెష్ కొబ్బరి అనమాట. ఇది కూడా మిక్సీకి వేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది చాలా గట్టిగా అనిపిస్తుంది. సో నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పాలు యాడ్ చేసుకుంటూ మీరు చిన్నగా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బేకింగ్ ప్లేట్ తీసుకొని మొత్తం గీ రాసేసాను. తర్వాత పైన గోధుమ పిండి కూడా ఇలా డస్టింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం గీ రాసాక కూడా అది అంటుకుంటుంది. ఇలా చేశారంటే మనకి బటర్ పేపర్ కూడా అవసరం లేదనమాట. ఇలా నీట్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయాక మనం ఏదైతే బ్యాటర్ చేసుకున్నామో అది ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన ఏదైతే ఇందాక మిక్సీకి వేసుకున్నానో కొబ్బరి తురుము అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. చూడ్డానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ నేను ప్రీహీట్ చేయలేదండి, జస్ట్ నార్మల్గానే పెట్టేస్తున్నాను. పెట్టేశాక టెంపరేచర్ అనేది మనం సెట్ చేసుకోవాలి. నేనైతే 180 degrees 15 minutes పెట్టుకున్నాను టెంపరేచర్. కానీ నాకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది నా కన్సిస్టెన్సీకి. సో మీకు కావాలి మీరు ఎక్కించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లైట్ వేస్తాను. చూస్తున్నారు కదా. సో ఇట్స్ రెడీ టు బేక్ అండ్ 15 minutes తర్వాత వీ కెన్ రెడీ టు సర్వ్. చూస్తున్నారు కదా, అయిపోయింది మన హెల్తీ అండ్ టేస్టీ సూజీ కేక్. నెక్స్ట్ ఇది ఇలా నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి అలా హోల్స్ పడ్డాయండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇది కొద్దిగా చల్లారాక మీరు డిమోల్డ్ చేసుకోండి. నేనైతే మీకు చూపించాలన్న తొందరతో నేను డిమోల్డ్ చేసేసాను, అందుకే కొద్దిగా అక్కడ ప్యాచ్ వచ్చింది. అదర్వైజ్ చాలా అంటే చాలా బాగుంది కేక్. నెక్స్ట్ పైన మనం కొబ్బరి వేసేసరికి ఆ క్రిస్పీనెస్ యూ కెన్ సీ అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. కట్ చేస్తున్నప్పుడే యూ కెన్ అబ్జర్వ్ దట్. అండ్ ఎవ్రీ బైట్ లిటరలీ చాలా బాగుందండి. అండ్ మీరు నేనైతే ఫ్లేవర్ కోసం ఎలాంటి ఎసెన్స్ వాడలేదు కాబట్టి మీకు కావాలంటే ఏదైనా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ టు ట్రై అండి. ట్రై చేశాక డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. ఓకే, బాయ్ బాయ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.